ఎక్స్పెక్టేషన్ పక్కవాడి నుంచి ఏముంటాయి? ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ. గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీ డబ్బుని ఎవడో ఆశించడు, మీ డబ్బుని ఎవడో ఆశించదు, మీ గొప్పతనాన్ని ఎవడో ఆశించడు. మీరు కనుక నిజాయితీగా ఉంటే 1,00,000 మంది మీ గురించి మాట్లాడతారు. 1,00,000 మంది మీ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా ఆఫీస్లో ఒక అబ్బాయి ఈ స్టార్టెడ్ అగే ఆఫీస్ ప్యూన్ విత్ 7,000 శాలరీ 4 years బ్యాక్. ఈ రోజున వాడు 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. నాతో పాటు ఇంకా బోల్డ్ మంది పనిచేస్తారు. కానీ నేను నాకు ఎవరో క్యాష్ ఇస్తారు, ఒక 5 లక్షలు తెండి అంటే, నేను మహేష్ నువ్వు పోయి తీసుకురారా అంటాను. ఎందుకంటే వాడు ఎంబీఏ అని కాదు, ఎందుకంటే వాడు చార్టెడ్ అకౌంటెంట్ అని కాదు, ఎందుకంటే వాడు ఐఏఎస్ అని కాదు, ఎందుకంటే వాడు నిజాయితీ పరుడు కాబట్టి ఆ పని వాడికి అప్పు చెప్తాడు. దెన్ లాంగ్విటీ. మనం ఎక్కడున్నా ఇవాల్టి ప్రయోజనం చూసుకోకూడదు, రేపటి ప్రయోజనం, ఎల్లుండి ప్రయోజనం చూసుకోవాలి. ఒక విత్తనం నాటినప్పుడు ఆ చెట్టు అవ్వడానికి టైం పడుతుంది, అంత సహనం మనకు ఉండాలి. పెట్టంగానే డబ్బులు రావడానికి ఏటీఎం కాదు కదా. దెన్ టెక్నికల్ స్కిల్స్ అలవర్చుకోండి, టెక్నాలజీని అలవర్చుకోండి. టెక్నికల్ స్కిల్స్ అంటే మనం ఉట్టి బిఏలు, బీకామ్లు, బిఎస్సీలు చదివితే కాదు. ఎట్లా ఈ రోజున మారుతున్న, తర్వాత చెప్తా ఇవన్నీ, మారుతున్న కాలంతో మీరు మారి తీరాలి. వర్కింగ్ హార్డ్. నేను కష్టపడుతున్నా సార్ చెల్లదు సార్. వర్కింగ్ స్మార్ట్. తేడా చెప్తారు రెండిటికి. నీ టైం 8 గంటలు ఉంది, ఆ చెట్టును నరుకు అనగానే మొండిగొడ్డలు తీసుకుని కొట్టి 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 సార్ కష్టపడుతున్నా సార్ నాకు ఫలితం రాలేదు సార్ అంటే వర్కింగ్ హార్డర్. కానీ ఆ గొడ్డలి 6 గంటల పాటు పదును పెట్టి వెళ్ళి ఫసక్ అని కొడితే చెట్టు పడిపోవటం వర్కింగ్ స్మార్టర్. సమస్య గురించి ఆలోచించడం స్మార్ట్నెస్ కాదు. స్మార్ట్నెస్ కాదు. పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం వస్తుంది. దెర్ ఈజ్ నో ప్రాబ్లం విచ్ హెస్ నో సొల్యూషన్. తాళం ఉంటే ఇండ్లు ఎంత ఈజీగా తీయగలుగుతామో, పాస్కోడ్ ఉంటే ఫోన్ ఎంత ఈజీగా ఓపెన్ చేయగలుగుతామో, మన మైండ్ సెట్ లోపల సొల్యూషన్ సెంట్రిక్ థింకింగ్ ఉంటే మీరు దేన్నైనా ఓపెన్ చేయగలుగుతారు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈ క్రిటికల్ థింకింగ్ మీరు అలవర్చుకోవాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఉండాలి. నా మనసులో ఉన్న మాట నా మెదడులోకి వెళ్ళి నా నోటి ద్వారా ప్రయాణిస్తూ మీ చెవుల్లోంచి, మీ మెదడు నుంచి మీ మనసుకి అదే అర్థం, అదే భావంతో లాస్ట్ 20 minutes నుంచి వింటున్నారు. ఎస్ సార్ నో? అంటే నేను చెప్పదలుచుకుంది మీకు అర్థమవుతోంది. ఎస్ సార్ నో? అంటే ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు, ఇదే కమ్యూనికేషన్. పెద్ద థియరీలు లేవు. నేను చెప్పదలుచుకుని మీకు అర్థమయ్యేలా చెప్తే చాలు, అంతమించి ఏం లేదు. మీరందరూ బొమ్మరిల్లు సినిమా చూసారా? చిన్నప్పుడు చూసుంటారు కదా, టీవీలో అయినా చూసే. హలో ఎస్ ఆర్ నో? అందులో లాస్ట్ సీన్ బ్రహ్మాండంగా ఉంటుంది కదా. సిద్ధార్థ మనసు విప్పి వాడు నాన్నతో మాట, నాన్న అంతా నువ్వే చేసావు నాన్న, నేను ఎక్కడ ఏ షర్టు కొనాలో నువ్వే చెప్పావు నాయన, క్యారమ్ బోర్డు ఆడుతుంటే ఏ కాయిన్ కొట్టాలో నువ్వే చెప్పావు నాన్న, రోడ్డు దాటుతుంటే నా చెయ్యి పట్టుకున్నావు నాన్న, చూడు ఇంకా నా చెయ్యి పట్టుకునే ఉన్నావు నాన్న. సూపర్ సీన్ కదా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మై డియర్ యంగ్ బాయ్స్, ఇదే సీను సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా స్టార్ట్. థ్యాంక్ యూ విద్యానంద్, థ్యాంక్ యూ విద్యానంద్, చప్పట్లు కొట్టండి. ఇదే సీను సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా స్టార్టింగ్లో ఫాదర్స్ అని మాట్లాడుకుంటే అసలు సినిమా కథ అవసరమా? మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి, నచ్చితే మాట్లాడండి, నచ్చపోతే మాట్లాడండి, అర్థమైతే మాట్లాడండి, అర్థం కాకపోతే మాట్లాడండి, పక్కవాడేమంటే తంతర గాడిద అని మాట్లాడండి, కానీ మాట్లాడండి. మనం ఏమైనా సినిమాలో సెకండ్ హీరోయిన్ గొంతులో పెట్టుకుని యూ మేక్ ఎ నైస్ పేర్ యూనో అంటానికి కర్మగాలిందా మనకి? మొహం మీద నిర్మోహమాటంగా మన భావాల్ని మాట్లాడగలిగిన వాడే విజయం వైపు పయనించే వ్యక్తి. భయపడద్దు, మాట్లాడండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. ఇది నా సామ్రాజ్యం, నా సామ్రాజ్యంలో నేనే రాజు, నేనే రాణి, నేనే మంత్రి, నేనే భటుండి. కాబట్టి పక్కవాడు మన్ని కించపరిచే మాట మాట్లాడినా, బాధపడే మాట మాట్లాడినా, ఇష్టం లేని పని చెప్పినా హోల్డ్.
అని మాట్లాడండి, కమ్యూనికేట్ చేయండి. ఆ తర్వాత రాసి నేను ఎందుకు చచ్చిపోతున్నానంటే అదే పిచ్చి పనులు. అసలు ఈ సోషల్ మీడియాలో మొన్న ఒకడు తన్నాలనిపించింది, ఎవడో తెలియలే నాకు అసలు, లేకపోతే వెళ్ళి కొట్టొచ్చేవాడిని వాడు. అసలు వాడు ఒక్కడు బాత్రూంలో ఉన్న ఫోటో పెట్టుకుని ఫీలింగ్ ఎలోన్ అని పెడుతున్నాడు. బాత్రూంలో ఒకడు కాబట్టి ఎవడుంటాడు అక్కడ అసలు? ఇంత ముదిరిపోయింది జబ్బు మొత్తం, ఫీలింగ్ ఎలోన్ట. అరే నువ్వు తలుచుకుంటే 100 మందితో నువ్వు కలవచ్చు కదా. తలుపు లోపల నుంచి గడియ పెట్టుకుని నేను ఎవరితో మాట్లాడినంటే ఎవడొస్తాడు మనతో మాట్లాడడానికి? సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, పిఎంఏ అంటారు. ఎప్పుడు కూడా మీ మైండ్ సెట్ పాజిటివ్గా పెట్టుకోవాలి. పాజిటిజం అంటే ఏంటంటే ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఇది నా మంచిగా అయింది, దిస్ ఇస్ సంథింగ్ దేర్ ఇన్ ఇట్ ఫర్ మీ, ఇందులో కొత్త విషయం ఉంది అని పాజిటివ్ మెయింటైన్. లీడర్షిప్ అంటే లీడింగ్ సెల్ఫ్, మనం లీడ్ చేసుకోవాలి. ఎవడైనా వస్తాడా నువ్వు ఎద్దువా, బర్రెవా, గొర్రెవా, ఏ డ్ర్ బ్యాక్ అని అంటారా? ఎవ్వడండమ్మా. లేకపోతే మనం రజనీకాంత్ కొట్టు తొడగొట్టు డ్యాముని పడగొట్టు వెనక నుంచి పాటలు పెట్టడానికి ఎవ్వడుండడు. మనమే, మన జీవితానికి జీపీఎస్ మనమే. ప్రపంచంలో ఎవడొక్కల్లా జీపీఎస్ ఆఫ్ ఎ లైఫ్ కాల్డ్ మీ, సిగ్నల్ ఆఫ్ ఎ లైఫ్ కాల్డ్ మీ, సక్సెస్ఫుల్ స్టోరీ కాల్డ్ మీ, విన్నింగ్ మీ, లూజింగ్ మీ, మంచి మీ, చెడు మీ. నా జీవితానికి నేనే రైటర్. ఎస్ సార్ నో? సో లీడర్షిప్. దెన్ నెట్వర్కింగ్ అంటే 10 మందితో కలుపుకొని మనం వెళ్ళాలి. ఒకసారి ఏమైందంటే, ఒకసారి అన్ని నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 0 ఇంతే కదా నెంబర్స్ ఉన్నాయి, ప్రైమరీ నెంబర్స్ అన్ని. నువ్వు నవ్వవా? బాలేనా? చేయకండి. నీ పేరేంటి? దీప్తి. అన్ని నెంబర్స్ కలిసి ఒక్కసారి ఒక మీటింగ్ చేసుకున్నాయి. ఇలాగా మీటింగ్ అయిపోయిన తర్వాత కలిసి ఫోటో తీసుకుందాం అనుకున్నాను. 9 అంది నేను అందరికంటే పెద్ద, నేను మధ్యలో నుంచుంటాను. 8 అంది నేను అందరికంటే స్ట్రాంగు, నేను మధ్యలో నుంచుంటాను. 7 అంది నేను సప్త స్వరాలకి ప్రతీక, నేను మధ్యలో ఉంటాను. 6 అంది నేను షడ్రుచులకి ప్రతీక, నేను మధ్యలో ఉంటాను. 5 పంచామృతం అంది, 4 వేదాలు అంది, 3 త్రిమూర్తులు అండి, 2 ద్వైతం అంది, 1 అద్వైతం అంది. ఎవడు గొప్పవాడు చెప్పుకుంటున్నాడు. 9 కోపం వచ్చి 8ని కొట్టింది. మనం అంతే చేస్తాం కదా. మన కోపం వస్తే ఇంట్లో పిల్లల్ని కొడతాం కదా. 9 కోపం వచ్చి 8ని కొట్టింది, 8 కోపం వచ్చి 7 కొట్టింది, 7 కోపం వచ్చి 6ని కొట్టింది, 6 5ని, 5 4ని, 4 3ని, 3 2ని, 2 1ని కొట్టాయి. కానీ 1 0ని కొట్టకుండా పక్కకెళ్ళి దాని మీద చెయ్యేసి దగ్గర తీసుకుని అది 10 అయింది. అది 10 అయింది. The power of partnership, the power of inclusive principle, the power of togetherness, the power of amalgamation. మనిషితో కలుపుకుంటేనే ప్రపంచం ముందుకు వస్తుంది. ఒక అక్షరంలో ఉంటే అక్షరంలో ఉంటుంది. అదే అక్షరం ఇంకో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది. ఒక పదం మరో పదంతో కలిస్తే అది వాక్యం అవుతుంది. ఒక వాక్యం మరో వాక్యంతో కలిస్తే అది కావ్యమే అవుతుంది. You and me, there should be a bridge between human nature. అప్పుడే మనకి నెట్వర్కింగ్ అవుతుంది. దెన్ సపోర్టివ్, పక్కవాడికి అవసరమైన దానికి సపోర్టివ్గా ఉండాలి కదా. నువ్వు టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నావు, ఆ పిల్ల తెచ్చుకోలేదు, షేర్ చేసుకుంటే ఏమవుతుంది? నాది మీకు తెలుసా? ఐ స్పెషలిస్ట్ తెలుసా? ఎప్పుడైనా విన్నారా మీరు? ఐ స్పెషలిస్ట్ అంటే కంటి డాక్టర్ కాదు, వాళ్ళని ఆప్థమాలజిస్ట్ అంటారు. వేరే ఐ స్పెషలిస్ట్ ఉంటారు, దానికి ఎంబీబీఎస్ చదవక్కల్లా, ఏమీ చేయక్కల్లా, పుట్టిన పిల్లాడు కూడా ఐ స్పెషలిస్ట్ అవుతాడు. ఏంటంటే ఐ. అరే ఈ ఐ నుంచి రారా. కాళోజీ నారాయణరావు గారు ఎంత బాగా చెప్తాడంటే, నేను ఇంకా నా నుంచి మా వరకు రాలా, మన అనుకున్నప్పుడు కదా ప్రగతి అంటాడు. నా నుంచి మా వరకు రావాలి, మన నుంచి మన వరకు రావాలి, అప్పుడు కదా గొప్పతనం అంటాడు. సో యువర్ ఇంక్లూజివ్ ప్రిన్సిపల్స్, సపోర్టివ్ ప్రిన్సిపల్స్ ఉండాలి. పేరెంట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మంచి ఉద్యోగాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. క్విక్ అప్ స్కేల్, జీవితంలో గబగబా మనం పైకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. మంచిగా పెళ్లి చేసుకోవాలంటాం. పెళ్ళి అంటే తెలుసు కదా ఇప్పుడు మనకి, 2 minutes మేకప్, 3 minutes బ్రేకప్. ఇదే కదా పెళ్ళి అంటే. అంతే కదా, 2 minutesలో మేకప్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ డేట్ అని, 3 minutes తర్వాత బ్రేకప్ అంటే. సో అట్లాంటి మ్యారేజ్ కాదు, లైఫ్ లాంగ్ ఉండే మ్యారేజ్ చూడాలి. సెటిల్మెంట్ ఇన్ లైఫ్. సెటిల్మెంట్ అంటే డబ్బు సంపాదించడం కాదు. సెటిల్మెంట్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇన్ లైఫ్, అది సంపాదించుకోవాలి. అండ్ దెన్ సమాజానికి, తల్లిదండ్రులకి మనం తిరిగి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీ అమ్మ, మీరందరు ఇక్కడ ఉన్నారు, మీకు ఇక్కడ లంచ్ ఏర్పాటు చేశారు. అమ్మ అన్నం తినే ముందర
నా బిడ్డ తిందా లేదా అని ఆలోచించి కానీ అన్నం తిందమ్మా. నేను ఇన్ ఇంత నా కొడుకు 27 ఇయర్స్, వాడు మ్యూజిక్ డైరెక్టర్గా, ఎమర్జింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. లక్షలు సంపాదిస్తాడు వాడు కూడా. నేను ఒక షూ కొనుక్కోవాలంటే ఫస్ట్ ఫోన్ నా కొడుక్కి ఫోన్ చేస్తా. నితీష్ నీకు షూస్ ఉన్నాయరా అని అడుగుతా. ఉన్నాయి నాన్న అంటాడు. కొనమంటావా ఒకటి? వద్దు నాన్న, ఐల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అంటాడు. తర్వాతే కొంటా. అటువంటి గొప్ప తల్లిదండ్రులకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం.